అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాహుల్ గాంధీ గారే చేయాలంటే, ఎందుకంటే ఆయనే వచ్చి చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిందే రాహుల్ గాంధీ. ఇక్కడున్న లోకల్ వాళ్ళ మాటలు నమ్మరనే, వాళ్ళకు మ్యాటర్ లేదనే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చారు. ఈయన వచ్చాడు కదా, ఈయనేదో చెప్తున్నాడు కదా, మనకు బిస్కెట్ వేసాడు కదా అన్నట్టుగా ఆయన చాయ్ దుకాణం కాడ కూర్చొని మంచి పోజులు కొట్టి మరి మాటిచ్చైతే పోయారు. 2.5 ఏళ్ళు దాటిపోయింది ఏది ప్రభుత్వానికి, ఇప్పుడు 32 నెలలు దాదాపు కావస్తా ఉంది. కాబట్టి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి రాహుల్ గాంధీ గారే, బాధ్యత ఆయనదే. ఆయన నియమించిన ముఖ్యమంత్రి ఇక్కడ పని చేయకపోతే బాధ్యత తీసుకోవాల్సింది ఖచ్చితంగా రాహుల్ గాంధీనే. గట్టిగా నిలదీసేది కూడా రాహుల్ గాంధీ గారినే. మేము పార్లమెంట్లో అయినా, ఢిల్లీలో అయినా, అవసరమైతే కాన్స్టిట్యూషన్ క్లబ్కి అయినా పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎట్లయితే లగచర్ల ఇన్సిడెంట్ని నేషనల్ వైడ్ ఎక్స్పోజ్ చేశామో మళ్ళీ ఒకసారి రాహుల్ గాంధీ బండారం దేశంలో మళ్ళీ బయట పెడతాం తప్పకుండా. థ్యాంక్ యూ. Well, we certainly have lost the momentum, brother, because this is not my, criticism or my accusation. In fact, it's government's own confession. अगर आप देखेंगे 2023 में जब हम लोग सत्ता से हट गए यहाँ पे, उस दिन हैदराबाद में आईटी एम्प्लॉयमेंट अगर आप नंबर्स देखेंगे तो 9,46,000 जॉब्स आईटी सेक्टर में थे. ये नास्कॉम और एसटीपीआई का रिपोर्ट था. हाल ही में जो बजट सेशन हुआ, जिसमें गवर्नर का एड्रेस भी था और बजट पे स्पीच भी था, दोनों में गवर्नमेंट ने कन्फेशन दिया कि आईटी जॉब 7,000 घट गए, कम हुए. नुकसान किसका हो रहा है? तेलंगाना का युवा का, देश का युवा का. तो किस वजह से हुआ? एक नाकाम सरकार है यहाँ पे जिससे कुछ नहीं होता. राहुल गांधी गवर्नमेंट एम्प्लॉयमेंट की बात करे ना, वो बात मुकम्मल हुआ, नो वो बात को निभाए, और यहाँ पे प्राइवेट सेक्टर में भी नंबर घट रहे हैं. क्यों घट रहे हैं? आज चीफ मिनिस्टर के घर के ठीक पीछे, मैं नहीं कह रहा हूं, एक मिनिस्टर साहिबा है, उनकी लड़की है, श्रीमती कोंडा सुरेखा जी की लड़की है. वो खुद बयान देती है खुलेआम कि चीफ मिनिस्टर के घर के ठीक पीछे एक इंडस्ट्रियलिस्ट के सर पे बंदूक लगा के एक्सटॉर्शन किया जाता है. कैसे रहेगा इंडस्ट्री ऐसे माहौल में? जब कोई चीफ मिनिस्टर का बहुत करीबी आदमी जाके अगर कनपट्टी पे बंदूक लगाएगा तो कैसे फिर इंडस्ट्री आएगा यहाँ पे? तो यही हो रहा है इस तेलंगाना में. एक माफिया राज चल रही है और जो बच्चों के साथ वादा किया गया वो नहीं निभाते हैं. इसलिए बच्चे सुइसाइड नोट लिख के, कल वेनू करके बच्चा है खम्मम में, सुइसाइड नोट लिख के राहुल गांधी तक ये चिट्ठी पहुंचे, ये उसका रिक्वेस्ट था, और वो लिख के कल उसने सुइसाइड करने की कोशिश की. ఫస్ట్ అయితే నిరుద్యోగుల తరపున దండయాత్ర చేస్తున్నామా చేయనియండి, తర్వాత పాదయాత్ర చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్ అందరికీ. భయ నేను మీకు ఒకటే మళ్ళీ చెప్పేది, మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసేది, జూలై మాసం మొత్తం వర్షాలు పడేదాకా కింద గోదావరిలో నీళ్లు కన్నెపల్లి దగ్గర పోతున్నా దాన్ని ఎత్తకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఎండబెట్టిన క్రిమినల్ అండ్ వేస్ట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇవాళ వాస్తవాలే. ఇవాళ రేపు 4 టీఎంసీలు రాగానే దానికి దానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక హెలికాప్టర్ వేసుకొని పోయి పోజులు కొట్టి అక్కడి నుంచి ఏదో పెద్ద పీకి పందిరేసినట్టు ఆయన మర్చిపోతున్నాడు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎల్లంపల్లి నుంచి మిడిమానకి నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? గాయత్రి పంప్ హౌస్, నంది మేడారము ఎవరు కట్టించారు? కాళేశ్వరంలో భాగం కాదా అది? అసలు ఆయనకి ఏమైనా అవగాహన ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గాయత్రి పంప్ హౌస్, నంది మేడారం పంప్ హౌస్ కాళేశ్వరంలో అంతర్భాగమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడా? ఇవాళ రివర్స్ పంపింగ్ చేస్తున్నారు మిడిమానేరు నుంచి నీళ్లు పైకి ఎస్ఆర్ఎస్పికి. మరి ఎవరు కట్టించారు అది? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అది? కాబట్టి ఎన్ని కథలు చెప్పినా ఇవాళ మా రైతాంగానికి స్పష్టత వచ్చింది, వీళ్ళకు నీళ్ళిచ్చే ఉద్దేశమే లేదు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మేము అందరం మొక్కుతున్నాం. నిన్న కూడా నేను బోనాల దగ్గర పోయాను, లష్కర్ బోనాలకు పోయి మహంకాళి తల్లిని కోరుకున్నాను వర్షం పడాలని. మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలి, రైతులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. దెబ్బన పడకపోతే మళ్ళీ వీళ్ళ భాగవతం బయటపడుతుంది, మీరే చూస్తారు.